Hi friends, welcome to my channel. So మన లాస్ట్ వీడియోలో పవర్ బై రిపోర్ట్ బిల్డర్ టు డేటా వస్తే ఎలా కనెక్ట్ ఏంటనేది చూసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే సినాప్స్ అనలిటిక్స్లో సో సీక్వెల్ పుల్ స్టోర్ ప్రొసీజర్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటనేది మీరు ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మనం ఆల్రెడీ సో ప్రొసీజర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం, అలానే టేబుల్స్ వ్యూస్ అన్నీ కూడా చూసాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఏదైతే మనం ప్రొసీజర్స్ క్రియేట్ చేస్తామో వాటిని సో ఎలా పైప్ లైన్లో ఎగ్జిక్యూట్ చేయాలనేది వీళ్ళు ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో నేనైతే పైప్ లైన్ ఎక్కడ ఉంది కదా ఇంటిగ్రేట్ అని, సో పైప్ లైన్ క్రియేట్ చేస్తాను. క్లిక్ ఆన్ పైప్ లైన్, ఇట్స్ లైక్ ఏడిఎఫ్ ఓన్లీ. సో కొన్ని చేంజెస్ ఉంటాయి అనమాట. సో నేనైతే నేమ్ ఇస్తాను ఇక్కడ. సో డెమో పైప్ లైన్ పేరు ఏదైనా వచ్చు మా ప్రాబ్లం. సో ఇక్కడ సినాప్స్ ఉంది కదా, సీక్వెల్ పూల్ స్టోర్డ్ ప్రొసీజర్ అంటే మనం ఏదైతే పూల్లో స్టోర్డ్ ప్రొసీజర్ క్రియేట్ చేస్తామో ఆ ప్రొసీజర్స్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో బేసికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సో మనకి డెడికేటెడ్ సీక్వెల్ పూల్ ఒకటి ఉంది కదా, ఇక్కడ ఏమేమి ఉన్నాయో ట్రై టు అండర్స్టాండ్. ఫస్ట్ డేటాకి వెళ్తే మనకి ఇక్కడ సో ఆ పేరుతోటి ఒక డేటాబేస్ క్రియేట్ అవుతుంది అన్నమాట. చూడండి ఇక్కడ సో ఏడిఎఫ్ డేటాబేస్ ఉంది కదా, దీన్ని రీఫ్రెష్ చేస్తాను. సో రీఫ్రెష్ చేసినప్పుడు ఏమున్నాయి, సో ఇక్కడ స్టోర్డ్ ప్రొసీజర్స్ రెండు క్రియేట్ చేశాను. ఓకే, సో ఒకటి డివిఓ గెట్ డేటా, అలానే డివిఓ గెట్ పారామ్ డేటా. అంటే ఒకటం వితౌట్ పారామీటర్స్, ఇంకోటం విత్ పారామీటర్స్ అన్నమాట. దాని యొక్క స్క్రిప్ట్ ఫస్ట్ ఈ ఎంప్లాయ్ టేబుల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి, ఐడి, నేమ్, శాలరీ అండ్ ఇది శాంపుల్ డేటా. సో ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి జస్ట్ సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ ఎంప్లాయ్ అనమాట. సో రెండో ప్రొసీజర్ ఇది అనమాట. ఓకే, సో ఇలా నేను కొన్ని క్రియేట్ చేశాను ఏంటనేది కూడా. సో ఇట్స్ వెరీ ఈజీ, దీంట్లో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అనమాట. సో కావాలనుకుంటే వాట్ ఐ క్యాన్ డు, సో ఓపెన్ చేస్తాను ఇక్కడ. సో ఆల్టర్, ఓకే ఆల్టర్ చేద్దాం, అంటే స్క్రిప్ట్ ఏముందో చూద్దాం. చూడండి, సో ఇన్సర్ట్ ఇంటూ టెస్ట్ ఎంప్లాయ్ టెస్ట్ సెలెక్ట్ స్టాఫ్ ఫ్రమ్ ఎంప్లాయ్ అంటే ఈ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని ఈ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఎందుకంటే మనకి ప్రొసీజర్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అంటే డేటా వస్తుంది కదా, ఆ వచ్చిన డేటా నేను వేరే టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన కన్ఫర్మేషన్ కోసం, ఓకే ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదా ఆ పాయింట్ ఆఫ్. ఓకే, సో కావాలనుకుంటే ఇక్కడ ఎంప్లాయ్ టెస్ట్ అనేది కూడా ఏం లేదనమాట. సో లెట్స్ ట్రై టు క్లిక్ ఆన్ న్యూ క్వెరీ. సో డేటాబేస్ చేంజ్ చేద్దాం కాంటెక్స్ట్. సో ఏదైనా డేటా ఉంటే ఫస్ట్ ట్రంకేట్ చేద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ టెస్ట్. సో ఐ థింక్ డేటా ఉంది కదా, ట్రంకేట్ చేస్తాం ఫస్ట్. ట్రంకేట్ టేబుల్ ఎంప్లాయీ అండర్స్కోర్ టెస్ట్. సో లెట్ మీ ఎక్స్క్యూట్. ఓకే, సో ఫర్ టైమింగ్ అయితే ఎటువంటి డేటా లేదు, బట్ ఇక్కడ ఎంప్లాయీ టేబుల్లో 3 రికార్డ్స్ ఉన్నాయన్నమాట. కావాలంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో ఎంప్లాయీ టేబుల్లో 3 రికార్డ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ టెస్ట్ టేబుల్లో ఎటువంటి రికార్డ్ లేదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదైతే మనకి ఎంప్లాయీ టేబుల్లో డేటా ఉంటుందో ఆ డేటా అనేది సో ఎంప్లాయీ టెస్ట్ టేబుల్లో కూడా మనకు వస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ప్రొసీజర్. ఇక్కడ సేమ్ ప్రొసీజర్ నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయకుండా పైప్ లైన్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. అది ఎలా ఏంటనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మీరు కావాలనుకుంటే ఇక్కడ పేరు మార్చవచ్చు, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ లేకుండా సో లోడ్ డేటా ఏదో ఒకటి సంథింగ్ మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వచ్చు అనమాట. సో దాని తర్వాత సెట్టింగ్స్ ఉంటాయి. ఓకే, సో ఏంటి, సో ఇది ఎస్క్యూఎల్ పూల్. ఓకే చూడండి ఇక్కడ సో డెడికేటెడ్ సీక్వెల్ పూల్ ఉంది కదా, అది సెలెక్ట్ చేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ ఏం ప్రొసీజర్స్ అంటే ఈ డేటాబేస్లో మీరు ఏదైతే ప్రొసీజర్స్ క్రియేట్ చేస్తారో అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి అన్నమాట. ఓకే, మనకి నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను 2 ప్రొసీజర్స్ క్రియేట్ చేశానని, ఆ 2 కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఎటువంటి పారామీటర్స్ లేవన్నమాట. సో నేను డైరెక్ట్గా రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డేటా అనేది ఎంప్లాయీ టెస్ట్ టేబుల్లోకి వస్తుంది అన్నమాట. అది వస్తుందో రావడం అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్.
ఓకే, లెట్ మీ వాల్యూ అంటే మనం ఒక పైప్ లైన్ డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ వాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఏదన్నా ఎర్రర్స్ ఉంటే మనకి సో ఇక్కడ మనకి కనపడతాయి. సో అంతా సక్సెస్ కాబట్టి మనం డీబగ్ చేయొచ్చు. సో నేను ఇంకా ఏడిఎఫ్ గురించి ఏం డిస్కస్ చేయలేదన్నమాట. సో చెప్తాను గోయింగ్ ఫార్వర్డ్ ఏంటనేది. సో స్టార్ట్ అయింది, లెట్స్ సీ దట్. ఇట్ వోంట్ టేక్ మచ్, ఎందుకంటే జస్ట్ 3 రికార్డ్సే కాబట్టి వెంటనే చూడండి. సో సక్సెస్ఫుల్గా ఈ పైప్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఫస్ట్ డేటా వచ్చిందో లేదో వెరిఫై చేద్దాం. చూడండి, సో ఏదైతే ఇక్కడ డేటా ఉందో ఆ డేటా మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు నేను సెకండ్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సో సెకండ్ ప్రొసీజర్లో ఏంటంటే మనకి పారామీటర్స్ అనేది సప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్ అనే 2 పారామీటర్స్ ఉన్నాయి కదా. ఈ 2 పారామీటర్స్ ద్వారా మనం వచ్చిన డేటాని ఈ ఎంప్లాయ్ టెస్ట్ అనే టేబుల్లోకి లోడ్ చేస్తున్నాం. కావాలనుకుంటే మీరు ఇక్కడ కూడా స్క్రిప్ట్ చూడవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్. సో ఇక్కడ న్యూ స్క్రిప్ట్ అంటే ఆల్టర్ ఉండదు కదా, చూస్తే మనకి తెలుస్తుంది అన్నమాట మనం ఏమి రాసామేంటంటే. చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయ్ టెస్ట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ ఎంప్లాయ్ ఐడి, అలానే ఎంప్లాయ్ నేమ్ అనమాట. ఓకే, ఈ ఏదైతే మనకి ఈ పారామీటర్స్ ద్వారా అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ని ఈ టేబుల్లోకి లోడ్ చేస్తున్నాం. ఓకే, సో అది ఏంటనేది కూడా మనం విల్ డూ ద ప్రాక్టికల్లీ. సో ఫర్ టైమింగ్ నేను ఇక్కడ 2వ ప్రొసీజర్ సెలెక్ట్ చేస్తున్నాను. అలానే ఇక్కడ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మనం పారామీటర్స్కి వాల్యూస్ సప్లై చేయాలి కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంటీజర్, సెకండ్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్ అనమాట. ఎందుకంటే ఇది ఎంప్లాయ్ ఐడి, ఇది నా ఎంప్లాయ్ నేమ్ అనమాట. సో మనకి డేటా ఏముందో చూద్దాం ఫస్ట్. సో 101 వెంకట్. ఓకే, ఇక్కడ నేను 101 వెంకట్ అని 2 ఇస్తాను. సో అది వర్క్ అవుతుందో లేదో ట్రై టు సీ దట్. హార్డ్ కోడ్ చేస్తాను. మామూలుగా వేరియబుల్స్, పారామీటర్స్ ఇలా రకరకాలుగా సెండ్ చేయొచ్చు. బట్ ఫర్ టైమింగ్ నేనైతే హార్డ్ కోడ్ చేస్తున్నాను. వెంకట్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇది వర్క్ అవుతుందో లేదో ట్రై టు సీ దట్. అగైన్ క్లిక్ ఆన్ వాలిడేట్, లుక్స్ గుడ్. క్లిక్ ఆన్ డీబగ్. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది, లెట్స్ దట్. ఇది కూడా తొందరగానే ఫినిష్ అవుతుంది, ఎందుకంటే జస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా కాబట్టి. ఇట్స్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, చూడండి సక్సెస్ఫుల్ అయింది కదా. ఇప్పుడు టేబుల్స్ లెవెల్లో కూడా వెరిఫై చేద్దాం. ఇప్పుడు ఒక రికార్డ్ రావాలి. చూడండి, సో 101 వెంకట్ అంటే ఈ 2 పారామీటర్స్ పాస్ చేసాం. దాన్ని బట్టి మనకు అవుట్పుట్ వచ్చింది. ఆ అవుట్పుట్ని ఇక్కడ ఈ టేబుల్లో అప్లోడ్ చేస్తాం. ఓకే, సో సక్సెస్ఫుల్గా మనం సీక్వెల్ ఫుల్ స్టోర్ ప్రొసీజర్ అనేది విత్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్ అనేది కూడా మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ మనం కాంప్లెక్స్ ప్రొసీజర్ కూడా తీసుకోవచ్చు. అంటే ఒక 5-6 పారామీటర్స్ ఉండి అలానే డిఫరెంట్ డేటా టైప్స్ కూడా ఉండొచ్చు. బట్ బేసిక్ అనేది అర్థమైతే యూ కెన్ బిల్డ్ ఎనీథింగ్. అఫ్కోర్స్ ఎర్రర్స్ వస్తుంటే వాటిని రెక్టిఫై చేస్తుంటాం. ఇట్స్ సెకండరీ థింగ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఏదైనా సరే. ఐ థింక్ సో మీకు ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎనీ కోర్స్ యూ కెన్ సెండ్ అన్ ఈమెయిల్. సో ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డిఫరెంట్ సినారీస్ తోటి ట్రై టు కమ్ అప్ విత్ నెక్స్ట్ టుమారో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ టుమారో. బాయ్.